హలో హైదరాబాద్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వము సరైన విధంగా స్పందించకపోవడం వలన, సరైన వైద్యం అందించకపోవడం వలన మరణించినటువంటి సోదరుడు మనోజ్ మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ మనోజ్ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబంలో కూడా మనోధైర్యం నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రభుత్వం పాటిస్తూ లేదా ప్రభుత్వం జరిగింది వాళ్ళు పార్టీగా అందరినీ సంతృప్తిపరచడానికి మనోజ్ వాడారు. ఇప్పుడు మంచివాడి పేరు వస్తారని చెడ్డవాడు మనోజ్ వాడని పెట్టారు. ధ్యానం చేస్తారు మనోజ్ వాడ్. మరి మనోజ్ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈ ముఖ్యమంత్రికి కనీసం కనికరం కల్పించాలని చెప్పి మానవత ఉత్పన్నం అలవర్చుకునే విధంగా ముఖ్యమంత్రికి కనికరము మానవత కల్పించాలని చెప్పి, దయాకరణ కల్పించాలని చెప్పి ప్రభుత్వం ప్రార్థిస్తాం. నిన్న స్థానిక మంత్రి కమలాకర్ గారు ఇష్టం వచ్చిన మన మురిగే విషయం అందరికీ తెలిసింది. ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చెప్పి నమ్మకం, విశ్వాసం నాకుంది. మొదటి నుంచి ధర్మం వైపు ఆలోచిస్తుంది, ధర్మం గురించి ఆలోచిస్తుంది. అందుకే కావాలి అది కూడా ఇబ్బంది అన్న మొదటి నుంచి ధర్మానికి అనుగుణంగా ధర్మం గురించి ఆలోచిస్తాం కాబట్టి ప్రజలందరూ మా వైపే ఉంటారనే విశ్వాసం అనుకుంటాం. ఎందుకంటే నేను మొదటి రోజు లోపుగా పుట్టుకున్నాం. మంచి తెల్లారితే పేపర్లో ఫ్రంట్ పేజ్ వచ్చిందా, అండర్ పేజ్ వచ్చిందా, బ్యాక్ పేజ్ వచ్చిందా, రాకపోతే తర్వాత బాధపడతారు. కార్యకర్తలు అంటారు అన్న పేపర్లో ఫోటో లేదా. ఇంకేసారి మంత్రులు వాళ్ళే రావుబాబు, నేను ఒక్కడి అంతే పేపర్లో. ఆయన పేపర్లలో ఉంటే మేము ప్రజలకు గుండెలో ఉంటారు. కంకులు కాకుండా ఫోటో దిగే మంచినే, దోష చేసుకుంటా ఫోటో దిగే మంచినే. ఇది నేనండి ఎవరు కేజీఆర్ అన్నాడు. మేము ఇప్పుడు కంకులు కాకుండా ఫోటో దిగలేదు, దోషం చేసుకుంటా ఫోటో దిగలేదు. అటువంటి మంత్రి ఈయన. ఏదో ఒకటి బాగాలే, ప్రజలను నమ్మించాలి, ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే ఇందు చూసి అసహించుకుంటారు. నేనంటే కరోనా టైంలో కనబడలేదు. నీకు అంత దుబ్బిపోతే నేనేం చేయాలి? నీ కనబడ కూడా నేనేం చేయాలి? నీ చెవులో కూడా నేనేం చేయాలి? కంటి కూడా చూసుకోవాలి అవసరం. 2,000 నిమిషాలు పోయినా ఐసోలేషన్ వాడుకు కరీంనగర్ హాస్పిటల్కు 2 సార్లు ఐసోలేషన్ వాడుకాను. 2 సార్లు పోయినా ఎప్పుడు ఐసోలేషన్ వాడు పోవడానికి హాస్పిటల్ వాడికే భయపడుతున్నారు. ఐసోలేషన్ వరకు 2 సార్లు పోయినా. నేను కంటి కలవలేదు నీకు.
హాస్పిటల్ డాక్టర్లు ఫోన్ చేసి మేము రిజైన్ చేస్తున్నాం, మాకు పీపీ కిట్స్ లేవు, మాస్కులు లేవు, గ్లౌజెస్ లేవు, మాకు ఇబ్బంది వస్తుందంటే ఇన్స్టాలేషన్ వల్ల పీపీ కిట్ ఇచ్చినాం, N95 మాస్కులు ఇచ్చినా, గ్లౌజెస్ ఇచ్చినా, శానిటైజర్ ఇచ్చినా. మాతా శిశువులు కూడా డాక్టర్లు ఫోన్ చేసి ఇబ్బంది పడుతున్నాం అంటే ఆడి కూడా పోయినా సార్, రెడ్ జోన్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి పేషెంట్ వస్తున్నారు, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసే పరిస్థితి మాకు వచ్చింది. మాకు మా కుటుంబాలు గుర్తొస్తున్నాయి, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మా భార్య, మా భర్తలు, మా పిల్లలు, మా భార్యలు గుర్తొస్తున్నారు, చాలా ఇబ్బంది అనిపిస్తుందంటే మాతా శిశు కేంద్రం కూడా పోయి మాస్కులు ఇచ్చిన, గ్లౌజెస్ ఇచ్చిన, శానిటైజర్ కరీంనగర్ రెడ్ జోన్లు తిరిగిన. హుజూరాబాద్ పోయినా, నువ్వు పోయినా హుజూరాబాద్ మంచిగా కదా నువ్వు, ఇంకా కరీంనగర్కే మంచి, వేరే ఎక్కడ దాటి వరకు చూడదు. కరీంనగర్కే మంచి నువ్వు మన రాష్ట్రానికి మంత్రి కదా, ఏ జిల్లాలో జిల్లాల పక్కన నీతో ఏమైంది కానీ ఎన్ని నియోజకవర్గాలు తిరిగి పోతారు. హుజూరాబాద్ రెండు దిగినా, నువ్వు దిగినావా? హుజూరాబాద్ లో శానిటైజర్ ఇచ్చిన, నువ్వు ఇచ్చినావా? కరీంనగర్ కార్పొరేషన్ కు శానిటైజర్ ఇచ్చినా, మాస్క్ ఇచ్చిన, నువ్వు ఇచ్చినావా? కలెక్టరేట్ లో శానిటైజర్ మాస్క్ ఇచ్చిన, నువ్వు ఇచ్చినావా? పోలీసులకు మాస్క్ ఇచ్చిన, నువ్వు ఇచ్చినావా? తిరుచులలో రెడ్ జోన్ దిగిన, నువ్వు దిగినావా? వెంబడవాడలో దిగిన, నువ్వు దిగినావా? ఇప్పుడు డాక్టర్లకే ఇయ్యాలి 50 లక్షల రూపాయలు ఇచ్చిన, నువ్వు ఇచ్చినావు 1 రూపాయలు? ₹1 పార్లమెంట్ ఎంపీ ప్రైవేట్ తరఫున ఇచ్చిన, నువ్వు ఇచ్చినావా? నీకు అర్థం చేయడానికి 70 ఎకరాలు కావాలి మరి. నువ్వు మంత్రి ఎన్ని జిల్లాలు సిరిసిల్ల వేనా, నువ్వేనావా? సిరిసిల్ల వెంబడవాడ నియోజకవర్గం కానీ నువ్వేనావా? చుప్పదండి నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రానికి నువ్వు తిరిగినావా? మానకొండ నియోజకవర్గంలో నేను తిరిగినా, నువ్వు తిరిగినావా? హుస్నాబాద్ నియోజకవర్గానికి నువ్వు తిరిగినావా? కరీంనగర్ మండలానికి నువ్వు తిరిగినావా? మామిడి తోటకు నష్టపోతే సిరిసిల్ల తిరిగిన, నువ్వు తిరిగినావా? మానకొండలో తిరిగిన, నువ్వు తిరిగినావా? నువ్వు తిరిగినావా? కోవిడపైన నువ్వేనావా? ఇవాళ చంద్రుర్తి మండలంలో శ్రీనివాస్ అనే నిరుపేద రైతు పిడుగు బారితో మరణిస్తేనే పేరు, నువ్వేనావా? కరోనా విధి నిర్వహణలో మరణించినటువంటి కానిస్టేబుల్ సోదరుడు దేవయ్య చనిపోయాడు, నేను పోగేస్తాను, నువ్వే చేస్తావా? వేములవాడలో చెప్పిన చనిపోయాడు యాక్సిడెంట్, నువ్వేనావా? ఇవన్నీ తిరిగినట్టు కదా. ఏం మాట్లాడుతుండో ఏం మాట, మంత్రి కాగానే ఇంకా బచ్చగానే ఈ 3 నేను వాస్తవం కదా. నువ్వు వెళ్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు? ధాన్యం కొనుగోలు జరిపాయంటే ప్రజాపత కొనుగోలు సాధించండి, కొనుగోలు ఇంకా చేస్తారట. అది చేత కాదనకు. ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారో అడిగారు, ఈయన కేంద్రం కొనుగోలు చేస్తుంటాడు. అక్కడ నిజామాబాద్ ఒక మంత్రమో ఒక్క అసలు గింజలు అంటారు, ఇలా ముఖ్యమంత్రి ప్రతి గింజ నేనే కొంటాడు. గిన్ని ఏళ్ళాను మంత్రి ఎమ్మెల్యే ఉండి, ఇన్నోడు ఏం మిగిలిన, ఇన్నోడు ఏం పొడిచినావు, ఇన్నోడు 100 కోట్లు అంటే 200 కోట్లు అంటే 500 కోట్లు, 100 కోట్లు 200 కోట్లు ఎడవని అన్ని. కరీంనగర్ ఇండోర్ అభివృద్ధి జరగలే, స్మార్ట్ సిటీ పరిస్థితి కదా. ఈ పరిస్థితి స్మార్ట్ సిటీ కానీ కాంప్లైంట్ ఇచ్చిందట. నువ్వు దోసుకోబోతే ఏం కూడా బస్సు కూర్చుంటావే ఇక్కడ. నేను కాదు, మీ పార్టీకి సంబంధించిన మాజీ మేయరే కాంపిటీషన్ పేపర్లో వచ్చింది, వాస్తవం కదా. ఎందుకు ఇస్తారని కాంప్లైంట్? సేమ్ పార్టీ బినామీ కాంట్రాక్టర్ అవతారం ఎత్తుంది తెలియదా? ప్రజలకు తెలిసి ఎవరైనా
ముఖ్యమంత్రికి నేనంటే నువ్వు అనట సిగ్గుండాలకు కొంచెం అన్నా నీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడి నువ్వు అన్నా నిరుపేద పొట్ట కూటి కోసం నిరుపేద ప్రజలందరూ కూడా దుబాయ్ పోతే ఎన్ని బూతు నానా బుద్ధి తిట్టాడు నీకు సంస్కారం నీ ముఖ్యమంత్రి సంస్కారం లేదు నీకు సంస్కారం లేదు ప్రజ సంస్కారీలు బూతు తిడతారా ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కన్నా గౌరవం ఇవ్వాలి దుబాయ్కి పొట్ట కూటి కోసం నీ ముఖ్యమంత్రి శాతకంతల వల్ల 1,00,000 ఉద్యోగాలు 2,00,000 ఉద్యోగాలు అనే కదా ఇంటికో ఉద్యోగాలే కదా అవి లేకుండా కదా ఇక పొట్ట కూటి కోసం దుబాయ్ పోతారు వాళ్ళను బూతు తిడతారా వాళ్ళ కుటుంబ సభ్యులు తిడతారా అందరినీ మీ ముఖ్యమంత్రి పేరు దుబాయ్ చంద్రశేఖర్ రావు తెలియదా కుదురుపాకల ముఖ్యమంత్రి ఏం చేశారు ఎంఎస్ఆర్ చెప్పింది కదా ఎంఎస్ఆర్ ఏం చెప్పిండు ఈ మధ్య సాగు వస్తే వాళ్ళ కాలు వచ్చిన కాలు పట్టుకున్నది అందుకే కాదా అన్నాడు జైలు పోతే ఇది వాస్తవం కదా మరి చెప్పు సమాధానం చెప్పు దుబాయ్కి పాస్పోర్ట్లు ఇప్పించి ఉద్యోగాల పెరుగుదల మొత్తం నానా నరక యాత్ర నడిపిస్తే వాళ్ళు అక్కడి వదిలి పెడతారు కేసు పెట్టారు దొంగ పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్ చంద్రశేఖర్ రావు మోడీ గారు గౌరవిస్తారు ఇక్కడ మా సంస్కారం మా పార్టీకి నేర్పింది కానీ మీ ముఖ్యమంత్రి సంస్కారం లేదు లేదు మీకు సిద్ధాంతం లేదు మా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధాంతం కోసం పనిచేస్తారు దేనికో ఆశించి పనిచేయరు నా కోసం పనిచేయరు పార్టీ కోసం పనిచేస్తారు కార్యకర్తలకు సాయం చేశారు ఇద్దరు కార్యకర్తలు 2 కొట్టాలు ఇచ్చి పేపర్ ఫోటో వేసుకున్నాడు మళ్ళా ఇప్పుడు కార్యకర్తలకు సాయం చేస్తే పేపర్ ఫోటో వేసుకున్నాడు అనడం ఈ కార్యకర్తలు అవమానించట కదా ఇలా సేవా కార్యక్రమాలు ఏం చేస్తాం సేవా కార్యక్రమాలు మా పార్టీ కార్పొరేటర్ కానీ మా పార్టీ నాయకులు కానీ కష్టపడి ఇవాళ సేవా కార్యక్రమం చేశారు ఏడవైన నిధులు 100 కోట్ల నిధులు ఏడవైన నిధులు స్మార్ట్ సిటీ నిధులు తప్ప ఒక్క పైసలు పెట్టు అవి కూడా పార్టీలో కూడా పనిచేస్తున్నారు అనాలోచితంగా అజ్ఞానిగా ఇవాళ ఇష్టం ఉన్నట్టు మొరుగుతే ఇలా ప్రజలు ఏ విధంగా భావిస్తారో ఒక్కసారి అర్థం చేసుకో వాస్తవానికి నీ గురించి మాత్రం నా స్థాయి నా స్థాయి కాదు నేను దిగజారి మాట్లాడుతున్నాను అనుకుంటాను నేను కూడా కానీ ఇప్పుడు నేను మాట్లాడకుంటే ఇక ప్రజలు నీయే నమ్ముతారు జరుపు కొనుగోలు ఎన్ని జరుగుతుందో జరుపు ప్రజల గుండెలో మేమున్నాం ప్రజల గురించి ఏ సమావేశానికి ఏ సమావేశం పోతే నాకు తెలుసు నా గురించి నువ్వు చెప్పడానికి నువ్వు ఏ వీకేజ్ ఇవ్వడం దాని సమాచారం నువ్వు ఏం చెప్తున్నావు కాదు నువ్వు చేసేది ఏంటి నేను చూస్తాడు ఉత్సవాలు నేను చూస్తే మీ ముఖ్యమంత్రి ఉత్సవాడుతుంది ముఖ్యమంత్రి నువ్వు ఏం చేసినా నీ ముఖ్యమంత్రి ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలో వస్తుంది వచ్చి తీర్చది నీ సంగతితో చూస్తుంది మైండ్ గేమ్ ప్లే చేస్తూ బండి సంజయ్ ఏదో ఏంటంటే నువ్వు ఏం చేయవు నీ ముఖ్యమంత్రి నువ్వు ఏం కాదు మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తే నువ్వు దానికే పరిమితమవుతావు సంస్కారంగా మాట్లాడాలి మేము గౌరవం మాట్లాడితే అహంకారంగా మాట్లాడతాడు నీ పక్కకున్న ప్రజల కుషతి ప్రజలు అసహించుకుంటున్నారు చూసి చూసి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు నీ లెటర్ అన్ని కూడా బినామీ ఖాతాల కోసం ఉపయోగిస్తాను జీవన కోసం ఉపయోగిస్తాను నీ అవినీతిని అడుగుకునే పని చేస్తే మేము అభివృద్ధి అనుకుంటున్నాం చెప్పు నిధులు ఎక్కడ చేసినాయి నువ్వు చేస్తున్న అధికార పత్రాలు ఎక్కడికి పడతారు నీ డిపార్ట్మెంట్ కదా రేషన్ బియ్యానికి కేంద్రం 29 రూపాయలు వాస్తావు కదా నువ్వేం చేస్తుంది ప్రభుత్వం ఎత్తిస్తుంది స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు ఎక్కడికి ఎవరి టైలర్స్ నిర్మాణం కోసం ఎవరి అమృత్ పైసలతో నీ మిషన్ పైసలు ఇస్తున్న పైసలు ఎవరి
గ్రామీణ ఉపాధి పైసలు ఎవరి? కిసాన్ కార్డు సాధిస్తామన్నా ఎవరి పైసలు? 14th 15th ఫైనాన్స్ పైసలు ఎవరి? ఏడవ డబుల్ బెడ్రూమ్ దేశవ్యాప్తంగా మన ఇండ్ల నిర్మాణం కోసము కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ప్రవేశపెడితే ఇలా డబుల్ బెడ్రూమ్ పెట్టుకొని ఎన్ని లీటర్స్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంతమందికి ఇష్టం? ఎలక్షన్ రాగానే ఇవో డబుల్ బెడ్రూమ్ అక్కో డబుల్ బెడ్రూమ్. రైతులకు భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి 125 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందిస్తే ఎన్ని వచ్చినాయి జిల్లాకు? ఇట్లా చెప్పుకుంటూ ఉంటే ప్రతి స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం నువ్వు చేసి ఇంత చెప్పుకునేది ఇంత. మేము వాస్తవంగా చెప్పుకుంటున్నాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి చెప్పుకునే అలవాటు తప్ప లేదు. కానీ ప్రజలకు తెలిసేదాన్ని అభివృద్ధి జరుగుతుందంటే ఏ నిధుల వల్ల జరుగుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి కూడా. కాబట్టి అభివృద్ధి విషయంలో కలిసి నడవడానికి ఎవరికి ఇబ్బందులు ఫస్ట్ నేనే అప్లై చేస్తాను. ప్రతిసారి అహంకారంగా మాట్లాడడం, అదే గొప్ప అనుకోవడం అది మంచి పద్ధతి కాదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మనం సంస్కారబద్ధంగా ఉండాలి. ముఖ్యమంత్రి 10 అసలు మంత్రి నా వల్లనే గెలిచింది. మంత్రి తెలుసు తెలియదు ఎవరికి తెలిసిందో మొత్తం అంతా తెలుసు. తెలంగాణ మొత్తం తెలుసు. తెలంగాణ న్యూస్ తెలుసు, కర్ణాటక మొత్తం తెలుసు. వాళ్ళ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం పండిసారి నేను తిడితే ముఖ్యమంత్రికి ఖుషి అయిపోతాడు అన్నాడు. నీ ముఖ్యమంత్రి ఎట్లా చేరుకోదు రాసి పెట్టుకోబిడ్డ. 80% చేరుకోతాడు. అవినీతి బండారనంతా రెడీ చేస్తున్నావు. అన్ని నీ వీడియో క్లిప్పింగ్లు అన్ని రెడీ అవుతున్నాయి. నీ చాటింగ్లు అన్ని రెడీ అవుతున్నాయి. అన్ని బయట పెడతా. లాక్డౌన్ వల్ల ఇబ్బంది బతికి బయటపడే కానీ అన్ని బయటపడతా. అన్ని రెడీ చేస్తున్నా. సమయం కోసం ఎదురుస్తున్నా. దేనికైనా సమయమే సమాధానం చెప్తుంది. అన్ని రెడీ. ఎప్పుడు బయట పెట్టాలో నీ ముఖ్యమంత్రికి పంపుతాను. నీ ముఖ్యమంత్రికి దాన్ని గుర్తించి చీ అంటే నీ మంత్రి పని కొడుతుంది. నీ ముఖ్యమంత్రి గట్టి అనుకుంటామంటే నువ్వు అట్లా ఉంటుంది. నువ్వు అంటే నీ ముఖ్యమంత్రి అట్లా ఉంటాడు. అతి త్వరలో బయటపడ్డా. సమయం కోసం చూస్తున్నాను నేను కూడా. ముఖ్యమంత్రికి పంపిస్తా. ముఖ్యమంత్రికి పంపిస్తే నీ బండార మొత్తం ముఖ్యమంత్రి పంపిస్తే అప్పుడు ముఖ్యమంత్రి వస్తాడు ఏంటనేది. కొంతమంది జీవితాలు ఖరాబ్ అవుతాయి కాబట్టి వాటిని బయటపడడానికి ఎక్కడ ప్రయత్నం. అందుకే జాగ్రత్తగా ఉండు. నువ్వేదో నీ స్థాయితో తెలుసుకొని మాట్లాడు. కాబట్టి ఇటువంటి విషయంలో ప్రజల్లో మన చెడు వాతావరణం రాజకీయ పార్టీ నాయకులు కూడా వస్తున్నారు. వీళ్ళ వ్యవహారాల వల్ల రాజకీయాలనే ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇదా రాజకీయాలని పడుతున్నారు. గెలిచడం అయిపోయింది. అందరు కలిసికట్టుగా ముందు రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను. మీ ముఖ్యమంత్రి దగ్గర ఫామ్ హౌస్ కూర్చొని రైతు వాళ్ళు కూర్చోండి. నేను పాదయాత్ర చేసిన. నువ్వు పాదయాత్ర చేసిన ఎప్పుడన్నా? ఎలక్షన్ కూడా నడువు. అదే కథ కదండి. ఎలక్షన్ కూడా బయట తిరుగుతాను. ఎప్పుడు పోతా మంత్రులే. మంచితనం ఉండాలి. అహంకారం ఎప్పుడు పనిచేయదు. ఇప్పటికైనా మార్చుకున్నాను. ఇప్పటికైనా మార్చుకో. కలిసిమెలిసి ముందుకు ప్రయత్నం చేద్దాం.
కాపాడుకో. ఫస్ట్ దాని గురించి ఆలోచించు. బండి సంజయ్ విమర్శించడం కాదు, ఆయన తెలియదు. అంటే భాష నేర్చుకో. నువ్వు అట్ల భాష మాడితే ఎదురు ఇంకో భాష మాడతావు. నా ఒక్కరికే భాష వస్తుంది అనుకుంటే ఆ భాష పోతే ఇంకో మాడతాను. ఇప్పటికైనా మారు, కలిసి సంస్కారబద్ధంగా ముందుకు పోదాం, కలిసిమెలిసి ముందుకు పోదాం. ప్రతి దానికి ఏదో ఒకటి జోడించి ఇష్టం ఉన్నట్టు ఆరోపణ చేస్తే ప్రజలు అసహించుకుంటారు. మరి అభివృద్ధిలో అందరికి కలిసి ముందు పోదాం. పోదాం కూడా ఢిల్లీ పోదాం. నేను కూడా వస్తా ఢిల్లీకి. ఏ నిధులు కలిసి తీసుకెళ్తాం ఢిల్లీ. ముఖ్యమంత్రి కన్నా తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తే ఇద్దరు పోతాం. ముఖ్యమంత్రి గారు, నా స్థాయి చిన్నది, నీ ఏదన్నా చిన్నది కాబట్టి నేనే, నువ్వు పెద్ద మనిషి కాబట్టి నేనే రిక్వెస్ట్ చేస్తున్నా, నీతో పాటు నేను వస్తాను. నాతో పాటు ముఖ్యమంత్రి అవ్వాలి, నీతో పాటు నేను వస్తా. నాకు వయస్సుకు గౌరవం ఇచ్చేటువంటి సంస్కారం నాకున్నది. మన ఇద్దరం పోదాం. నేను చిన్నపిల్లానే, నీ కొడుకనుకో, నీతో పాటు నేను వస్తా. పోదాం, మంత్రుల దగ్గర కూర్చుందాం, తెలంగాణకు ఏం రావాలో తీసుకొచ్చుకుందాం, కలిసిమెలిసి ముందు పోదాం. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు అని నేనే అప్పీల్ చేస్తాను. నీ కూడా చెప్తున్నా పోదాం పార్టీ. సాధ్యమైన తీసుకెళ్తా పోదాం. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పార్లమెంట్ పోయిండు? నీ ముఖ్యమంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఎన్నిసార్లు తిరిగాడు? ఎన్ని మండలాలు తిరిగాడు? ఎన్ని గ్రామాలు తిరిగాడు? ఎన్ని నియోజకవర్గాలు తిరిగాడు? కరోనా గవర్నర్ గారు పోయి గాంధీ హాస్పిటల్ పోతుంది. మన ముఖ్యమంత్రి ఏడాది బయటరాడు, బయటరాడు. వీళ్ళెక్కడ వీళ్ళెక్కడ కూడా బెదిరిస్తాడు, ఇష్టాస్త్రం మాట్లాడాడు. గవర్నరే సాక్షాత్ గవర్నర్ గారు గాంధీ హాస్పిటల్ పోయి బాధలు చేసుకుంటే, నిన్ననే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పింది కదా, ఈ ముఖ్య రాష్ట్ర ప్రభుత్వం ట్వీట్ చేసింది, ఆ పేపర్ వచ్చింది. టెస్టులు చేస్తారు, మాట్లాడు దాని గురించి. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అంటే సూచనలు అట. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఒక తెలంగాణ రాష్ట్రానికి ఉంటుందా? పక్క రాష్ట్రానికి లేవా? పక్క రాష్ట్రంలో 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు టెస్టులు చేస్తే ఈ రాష్ట్రంలో చేసింది 24,000. ఎందుకు చేస్తారు టెస్టులు? 16 ప్రైవేట్ ల్యాబొరేటరీస్ పర్మిషన్ ఐసీఎంఆర్ ఇస్తే, టెస్టులు ఇవ్వమని ఇస్తే టెస్టులు ఏదో బెదిరిస్తున్నారు. వాటిని 2 ల్యాబ్లను సీజ్ చేసిండ్రు. 2 ల్యాబ్లను టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్ కేసెస్ సంఖ్య పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్ట వస్తాడు. నీ అప్రతిష్ట కోసం ప్రజలు బలి చేస్తావా? పార్లమెంట్ లో నేను మాట్లాడినా, ఏం మాట్లాడినా పార్లమెంట్ లో ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణం గురించి మాట్లాడినా, తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని దృష్టిలో దాని గురించి మాట్లాడినా. నేను అంతకుముందు అవకాశం ఇస్తే ఏమంటారు? గ్రానైట్ గురించి మాట్లాడి, ఈ మధ్య ఏమంటారు? నీళ్ళ మరి. కానీ ఒకరికొకరు విమర్శించుకోవడం ముఖ్యం కాదు. ఇవాళ నాకు జరిగిందని నీకు జరుగుతుంది, మా పార్టీకి జరిగితే మీ పార్టీ జరుగుతుంది. కోట్ల రూపాయలు సంపాదించుకోవడం ముఖ్యం కాదు. అక్రమంగా ఎవరు సంపాదించుకున్నా మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం మనం చేస్తాం. కానీ ఏ తప్పు చేసినా, ఏ ఇబ్బందులు పడినా కూడా అన్యాయంగా, అక్రమంగా ప్రజలు దోసుకొని దాచుకుంటే, సంపాదించుకుంటే మన పిల్లలకి ఎఫెక్ట్ వస్తుంది. ఈ సెంటిమెంట్ ఇది. మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం మాత్రమే మనం ప్రయత్నం చేస్తాం, పైసలు సంపాదిస్తాం కుటుంబ పోషణ కోసం. కానీ అక్రమంగా అడ్డదారు సంపాదిస్తే ఆ ఎఫెక్ట్ మన పిల్లలకి వస్తుంది. అందరి పిల్లలు బాగుండాలని కోరుకోవాలి, కుటుంబాలు బాగుండాలని కోరుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మాట్లాడు. అభివృద్ధి విషయంలో ఎవి రావాల్సినయో
రావచ్చున్నా రా, ఇద్దరు కలిసిపోదాం. నువ్వు కూడా నీ తమ్ముడు అనుకున్నాను. నువ్వు నీ కుటుంబం నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంతో ఉంటాను నేనే కోరుకుంటున్నా, మనస్ఫూర్తి కోరుకుంటాను. లేదు కామెంట్ కాదు, అందరి క్షేమాన్ని కోరుకునే వ్యక్తే పండించండి. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి కాంక్షినటువంటి వ్యక్తే పండించండి. అటువంటి వాతావరణాన్ని కర్నూలు తయారు చేద్దాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో, కలిసిమెలిసి ముందు పోదాం. విమర్శలకు ప్రతి విమర్శ సమాధానం కాదు, కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఉస్మానాబాద్ పోయినా సతీష్ బాబు గారు ఇద్దరు కలిసి అప్పటితో ప్రారంభించారు. అనేక సంస్కారం ఉంది, పెద్ద మనిషి, పొలిటిగా మాట్లాడుతున్నాను. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకునే దగ్గర ఉండాలి, అంతే తప్ప సంస్కారహీనంగా మాట్లాడితే ఏది వర్త మాట్లాడితే అదే గొప్పతనం అనుకుంటే అది ఒక విజ్ఞానంగా వదిలేస్తుంది. దాంతోపాటు ఈరోజు హైదరాబాద్లో మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, ఎమ్మెల్సీ హైదరాబాద్ నగర అధ్యక్షులు, కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి దృష్టికి తేవడానికి బయలుదేరాలని చెప్పి నిర్ణయించుకున్న సందర్భంలో రాజాసింగ్ గారిని, డాక్టర్ లక్ష్మణ్ గారిని అవదర్శ చేయడం, ఇతర కొన్ని కార్యకర్తలు అవదర్శ చేయడం, రామచంద్ర గారు ఇంటి నుంచి బయటికి రాగానే బలవంతంగా అరెస్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆసుపత్రి తరలించడం నిజంగా ఇది ప్రభుత్వం యొక్క దివాలా కొడతాను. ముఖ్యమంత్రి రాడే కలవడానికి పోదామంటే కూడా కలవనియాడు. ఇలా హైదరాబాద్ పరిస్థితి చూస్తే నేషనల్ మీడియా, స్టేట్ మీడియా పొందుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతున్నది. ఈ ముఖ్యమంత్రికి సోయుంటలేదు. ఎన్ని టెస్టులు ఆశ్చర్యపోతారు. అన్ని రాష్ట్రాలలో టెస్టులు చేసేటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. ఎంతమందికి బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం ఒక కాలం, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎంతమందికి వెంటిలేటర్ పెట్టాము, లేకపోతే ఆక్సిజన్ అందించినాము, ఎంతమందిని డిశ్చార్జ్ చేసినాము, ఎంతమంది మరణించారు, ఏ జిల్లా. ఇవి క్లియర్ గా హెల్త్ బులెటిన్ అంటే ఇది. ఇక్కడ హెల్త్ బులెటిన్ చేస్తారు, అర్థం చేస్తారు, ఏం జరగదు. ఓవర్ చెప్పడానికి కోల్పోతారు. కేవలం మరణాన్ని పాజిటివ్ కేసు టెస్ట్ జరగకముందే ప్రభుత్వ పరంగా టెస్ట్ జరగకముందే అనుమానం కొద్ది జ్వరం కొద్ది వచ్చి నాకు టెస్ట్ చేయండి సార్ అంటేనే నేను 199 వండినా. 209 ఇవాళ ప్రజల పరిస్థితి ఏంటి కదా, చనిపోతే కూడా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, మన మనోజ్ ఒక రిపోర్టర్, నిజంగా క్రైమ్ రిపోర్టర్, కెమెరామెన్ల పరిస్థితి, రిపోర్టర్ల పరిస్థితి, మార్చురికి వాచ్ వస్తుంది, ఐసోలేషన్ వాళ్ళకి వాచ్ వస్తుంది, ఐసీయూకి వాచ్ వస్తుంది, పాజిటివ్ అని కలవాలి, డిశ్చార్జ్ అప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, క్వారంటైన్ మాట్లాడాలి. ఇంత తెగించి వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే కనీసము ఒక రిపోర్టర్ హాస్పిటల్ అడ్మిట్ అయితే కూడా కనీసం ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల వాళ్ళ మనోజ్ అనేటువంటి సోదరులు మరణించడం ఎందుకంటే సిగ్గుచేటి కూడా కాదు. ఇలా ఆయన స్వయంగా ఇలా చాటింగ్ చేసాడు, వాళ్ళ నిన్నే వీడియో పెట్టాడు. మధుసూదన్ వ్యక్తి చనిపోతే కుటుంబ సభ్యులు చెప్పలేదు. శాస్త్రీయంగా ముస్తఫాము వృద్ధులు చనిపోతే హెల్త్ బుట్టాలని పేరు పెట్టారు. ఇవన్నీ ఎందుకు కోరుతున్నా, నీకు కోర్టు మొట్టికాలేసామని ప్రభుత్వం సిగ్గుండదు. మరి ఇతర రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు, తమిళనాడులో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య టెస్టులు చేయడం వలన ప్రజలందరూ కూడా వాటికి అనుగుణంగా చికిత్స చేసుకుంటారు కాబట్టి మరణాల సంఖ్య తగ్గింది. పాజిటివ్ టెస్టులు చేస్తే
ప్రభుత్వ పరంగా చికిత్స అందిస్తే ప్రజలు అలర్ట్గా ఉండి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. టెస్టులు చేయకపోవడం వలన వాళ్ళు ఎక్కడ ఎవరికి పాజిటివ్ వచ్చింది, ఇప్పటికే చాలా మందికి వచ్చిపోయింది. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి కదా, దేశవ్యాప్తంగా నేషనల్ మీద మొత్తుకుంటూ స్టేట్ మీద మొత్తుకుంటుంది. మరొక మేధావి మాట్లాడే ఒక 370 ఆర్టికల్ తెలంగాణలో అమలవుతున్నాడు. ఆయనే అన్నాడు, ఆయన ఒకప్పుడు కేసీఆర్ సమర్థించినోడే. ఆయనే అన్నాడు తెలంగాణలో 370 ఆర్టికల్ అంతా బెదిరిస్తున్నారు, బెదిరింపులు పాల్గొతున్నారు, టెస్టులు చేస్తున్నారు, టెస్టులు చేసినప్పుడు బెదిరిస్తారు, టెస్టులు చేయడానికి వార్నింగ్లు ఇస్తారని ఒక భయానక వాతావరణం సృష్టించి బెదిరించి డబ్బులతోని అక్రమంగా సంపాదించిన డబ్బులతోని రాజకీయాలు చేయాలనుకుంటే అది ఎప్పుడు దెబ్బతీస్తారు. మరి మా నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది. ఈ ముఖ్యమంత్రి కూడా ఆ నిరసన తెలిపే ఆందోళన చేయించే రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది. నాకు గద్దె ఎక్కగానే ఇప్పుడు ఇంకా పడిగేది. ఇక ఏదైనా గద్దె మీద భయమైన ఎవరు కూర్చుకోబోతున్నారో భయం. కాబట్టి ఇటువంటి విషయాలు పక్క పెడదాం. కలిసిమెలిసి ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని మనం నిర్వహణ చేద్దాం. నేను కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నా. విమర్శలకు ప్రతి విమర్శను ఆపేద్దాం, కలిసిమెలిసి ముందుకు పోదాం. ఇట్లా ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అప్పీల్ చేస్తాను. ధన్యవాదాలు. ఇవాళ అందుకే ఆయన కొనుగోలు ధాన్యం చేయమంటే ఇది వస్తున్నాడు. మా కార్పొరేట్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఆయన సంస్కారానికి పోయిన విజ్ఞతగా వదిలేస్తాను. ఆయన మా సోదరి చేస్తే బాబు ఆమె విజ్ఞతగా వదిలేస్తాం బాబు. ఆమె ఇంత బాధపడుతుందా బాబు. మా సోదరి లాంటిది ఆమె విజ్ఞతగా వదిలేస్తాం. నేను విమర్శ చేసుకోండి. తప్పకుండా నేను మన వాస్తవానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కలుద్దామని మేము ఆల్రెడీ వెళ్దామని ప్రయత్నిస్తే వాళ్ళ యజమాన్యమే వాళ్ళ రిపోర్ట్ పోతున్నారు. కొంచెం తగ్గినాక కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తాను. రాష్ట్ర ప్రభుత్వము ఎట్టి బస్సులో ₹1 కోటి జగనాలు ఇస్తాడు అనే రిపోర్టరు నిజంగా చరిత్ర ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఆయన ఆలోచన చూస్తే గ్రేట్ వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన వాళ్ళ అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు ఈయన చదువుకుంటున్నాడు, అక్క పిల్లలు. అంత గొప్ప ఆలోచన వ్యక్తి. అది ప్రభుత్వమే వాళ్ళు ఎట్టి బస్సులో మనోజ్ పేరు పెట్టి వాళ్ళు పెట్టడం కాదు, మనోజ్ కుటుంబానికి ఎట్టి బస్సులో ₹1 కోటి నష్టపరిహారం పెట్టి డిమాండ్ చేస్తారు. చేస్తారు బాబు, అంతా తొందర ఉంది కదా, చేస్తారు. ఆ కాలం నిర్ణయిస్తుంది. తొందర బాగుండే బాబు, తొందర వస్తుంది. తెలంగాణలో కరోనా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి మీరు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ జరుగుతున్న దాని గురించి కరోనా పట్ల కేంద్రానికి ఏ నివేదిక ఇవ్వాలి? ఆల్రెడీ డాక్టర్ లక్ష్మణ్, మా మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు నిన్ననే తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి కరోనా విషయంలో నిన్న లేఖ రాయడం జరిగింది. నేను విచారణ జరపాలని చెప్పి ప్రజలను ఆదుకోవాలని చెప్పి మనం ఆల్రెడీ మా డాక్టర్ లక్ష్మణ్ గారు లేఖ రాయడం జరిగింది. ఎదురుస్తున్నాం కేంద్రం ఏ విధంగా స్పందిస్తాయి. ఇప్పుడు కాకుండా కేంద్ర ప్రభుత్వమే కరోనాకు సంబంధించి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే చేయండి. 20 లక్షల కోట్ల ప్యాకేజీ చేయండి. 1,70,000 కోట్ల అంతకుముందు ప్యాకేజ్ ప్రకటించింది. ప్రతి పైసా కేంద్రమే చేయండి. నేరుగా ప్రజలకు ఇస్తుంది కాబట్టి అప్పు వాళ్ళకి కేంద్రం ప్యాకేజ్ వేస్తాడ.
ఈయన జేబులో నింపుకోవాలి కదా బాబు. నేను అన్నా మనం కూడా ఇప్పటికైనా సవాల్ చేస్తున్నాను. కేంద్రము ఇచ్చినటువంటి నిధుల విషయంలో సీఎం కేర్ కోసం ఇచ్చినటువంటి నిధుల విషయంలో దేని ఖర్చు పెట్టినో ప్రభుత్వం శ్వేతపత్రం పెట్టాలి. డాక్టర్లు రూమికే ఆందోళన చేస్తున్నారు. సార్ మా పీపీ N95 మాస్కులు లేవని చెప్పి డాక్టర్లు రూమికే ఆందోళన చేస్తున్నారు. N95 మాస్కులు లేవు సార్, పీపీ కిట్స్ లేవు సార్ చెప్పి. ఇదే ఉస్మానియా స్టూడెంట్స్ దగ్గరికి వస్తే నేను మాస్క్ ఇచ్చిన, శానిటైజర్ ఇచ్చిన, మొన్న న్యూస్ కూడా పంపించిన పీపీ కిట్స్ నేనే స్వయంగా పంపించిన. డాక్టర్లను కాపాడరు, విలేకరులను కాపాడరు, పోలీసులను కాపాడరు, ఆశా వర్కర్లను కాపాడరు, అంగన్వాడీలను కాపాడరు, ప్రజలను కాపాడరు. ఎంపీ గారు కరీంనగర్ లో అభివృద్ధి కోసం ప్రోటోకాల్ విధంగా సమావేశాలు పెడితే ఎంపీ గారు ఏ సమావేశానికి కూడా హాజరు కావడం లేదన్నది అధికార పార్టీ. ఏ సమావేశానికి రావద్దు ఎంపీ గారికి తెలుసు. తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా, వాళ్ళు ఎంపీ అయినా, వాళ్ళు ఎంపీ చేసిన తర్వాత ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడే అయినా, కానీ ఏ సమావేశం పోతానో తెలుసు నాకు. ఈయన పోయి ఏం పోస్తాడు. జెండా అన్నాడు, ఇంకోటి జెండా అన్నాడు, మర్చిపోయినా. నమస్తే కాదు, జెండా రాష్ట్ర అధ్యక్షుడు జెండా ఎక్కడ ఎగిరేస్తాడు కూడా అంటే కేసీఆర్ ఇప్పుడే మొన్న ఎగిరేసి ఎప్పుడు అంతే ఓన్లీ దీంట్లో పేపర్ ఆడగారు బయటికి. ఒక రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో జెండా ఎక్కడ ఎగిరేస్తాడో తెలియదు. రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో రాష్ట్ర కార్యంలో ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనా జెండా రాష్ట్ర కార్యంలో ఎగిరేస్తాడు. అది కూడా తెలియదు. అంటే ఏది విమర్శిస్తే పత్రికలు వస్తుంది. ఫ్రంట్ పేజ్ చెప్తున్నా, ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, కలర్ పేజ్. ఇక మంత్రి కోసం అనుకోసం ఇచ్చేది కాబట్టి విమర్శలు పత్రిక పనిచేద్దాం, కలిసి ముందు చెప్పి అప్పటి చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్ సార్.